ఇక్కడ స్టూడెంట్ పర్సనల్ డేటాలో జీపీఏ మనం డిలీట్ చేసాము. సో, మనం యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తే అది అన్‌డిఫైన్ అనే వాల్యూ వస్తది. అన్‌డిఫైన్ నాట్ ఈక్వల్ టు 5 కాబట్టి ఇది ఫాల్స్ వస్తుంది. విచ్ ఈస్ ఫైన్. బట్ మనకి మెయిన్ కన్సర్న్ ఏంటంటే, ఈ అప్లికేషన్‌లో ఏదైతే స్టూడెంట్ మనం అసైన్ చేస్తామో, ఆ అసైన్ చేసే టైంకి స్టూడెంట్‌కి జీపీఏ అనే ఫీల్డ్ ఉంటుంది. బట్ ఆఫ్టర్ వి అసైన్ ఇట్ మనం ఏం చేస్తున్నామంటే స్టూడెంట్‌లో జీపీఏ డిలీట్ చేస్తున్నాం కదా! అప్పుడేమవుతుందంటే ఆల్రెడీ అసైన్ చేసిన స్టూడెంట్‌లో కూడా డిలీట్ అయిపోతుంది. హౌ టు ఓవర్‌కమ్ దిస్ అంటే మనం ఒక కాపీ లాంటిది క్రియేట్ చేయాలి. ఈ స్టూడెంట్‌ని అసైన్ చేసేటప్పుడు దీని కాపీ అసైన్ చేస్తే దానికి ఒక కొత్త రిఫరెన్స్ వస్తది. సో, జావా స్క్రిప్ట్‌లో మనం ఒక కాపీని క్రియేట్ చేయడానికి వి కెన్ యూజ్ స్ప్రెడ్ ఆపరేటర్ అనమాట. సో, అదెలా చేస్తారంటే ఒక ఆబ్జెక్ట్ రాసి 3 డాట్ ఆపరేటర్ ఇచ్చి ఏదైతే ఆబ్జెక్ట్ మనం స్ప్రెడ్ చేయాలనుకుంటే అది ఇస్తే అదేమైపోతదంటే ఇప్పుడు ఒక కాపీ లాంటి ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేస్తది. నౌ ఇట్ షుడ్ ప్రింట్ ట్రూ అనమాట. ఓకే. లెట్స్ వాలిడేట్ బై రన్నింగ్ దిస్ కోడ్.